టీఎస్‌ని టీజీగా చేయడము, తెలంగాణ తల్లి విగ్రహం మార్చడం. ఇప్పుడు ప్రజలకు అవసరమా సార్ ఇది? దీనిపైన చాలా ఖర్చవుతదని జెప్పి గూడా కొంతమంది మనకు చెప్తున్న మాట కనిపిస్తా ఉంది. ఏం జెప్తారు సార్ దీనికి? ఏం అవసరం మరి? హ్మ్. దేనికి అవసరం? ఇప్పుడు పేర్లు మార్చినంత మాత్రాన లేకపోతే ఆహ్, తల్లి విగ్రహాన్ని ఆకారాన్ని మార్చినంత మాత్రాన రంగులు మారుస్తారు గావచ్చు, ఆకారాన్ని మారుస్తారు గావచ్చు, లేకపోతే కొన్ని అదనంగా ఏమన్నా చేరుస్తారు గావచ్చు, ఏదో జేస్తారు. హ్మ్. లేకపోతే ఆ లోగోలో ఏదో కొన్ని మార్పులు, చేర్పులు చేస్తారు గావచ్చు. అసలు ప్రజల జీవితాలకి 4,00,00,000 ప్రజల జీవితాలకి దీనికి ఏమన్నా ముడిపడి ఉందా? ఇంత ప్రజా డబ్బు మరి వృధా అవుతున్నట్టే గదా సార్ దీని వెనకాల. 100% వృధా అవుతున్నది. అదే గదా మా బాధంతా. హ్మ్. మా బాధంతా ఇవాళ ఈ ఆవేదన, ఈ ఆక్రందన ఈరోజు ఈ విధంగా మాట్లాడడానికి వెనుక ఉన్నటువంటి ఆహ్, మా స్పందన అరే! కండ్ల ముందే వేల కోట్ల రూపాయలు ఖర్చయితున్నాయి, దుబారా అయితున్నాయి. నిజంగానే మిగులు సంపదొచ్చింది, ఖర్చు పెట్టినామంటే వేరు. హ్మ్. మనకి కావాల్సినయన్నీ సమకూరినాయి. ఇగ ఏమి ఏమాత్రం గూడా లోటు లేదనుకున్నప్పుడు మనం ఏమైనా జేసుకోవచ్చు. కానీ ఇవాళ 12వ తారీఖు నాడు స్కూలు తెరవబోతున్నారు. ఇప్పటివరకి స్కూళ్ళ గురించి పట్టించుకున్నోడు లేడు, సమీక్ష చేసినోడు లేడు. లేపోతే అక్కడ దానికి సంబంధించినటువంటి ఏదైతే విద్యార్థులని స్కూళ్ళకి చేర్పించడానికి కావాల్సినటువంటి ఒక మెకానిజం లేదు. వాళ్ళకి పలకలున్నాయా? బల్పాలున్నాయా? పుస్తకాలున్నాయా? నోట్‌బుక్స్ ఉన్నాయా? లేపోతే స్కూళ్ళల్లో లైట్లున్నాయా? తాగునీరున్నదా? లేపోతే అక్కడ టాయిలెట్స్ ఉన్నాయా? లైబ్రరీ ఉందా? ప్లే గ్రౌండ్ ఉందా? లేకపోతే అక్కడ ఉన్నటువంటి ఏదన్నా మన ఏదైతే ఓ దేశం, ప్రపంచం బాగా వెలుగొందుతున్నదని చెప్పబడుతున్న దాంట్లో అక్కడేమన్నా వాళ్ళకి కావాల్సిన కంప్యూటర్లు ఏమన్నా ఉన్నాయా? చాక్ పీసులు గతి లేవు. రాయడానికి నల్ల బోర్డులు గతి లేవు. ఒకవైపు ఇంత అధ్వానమైన స్థితిలో ఉన్నప్పుడు ఇంకా 4 రోజులకి స్కూలు తెరవాల. హ్మ్. దాని గురించి ఇప్పటివరకు ఒక చర్చ లేదు. దాని మీద ఒక సమీక్ష లేదు. దానికి సంబంధించినటువంటి ఆదేశాలు లేవు. విద్యాశాఖ మంత్రి లేడా? సమాజంలో విద్యకున్నంత ప్రాధాన్యత దేనికి లేదు. విద్య ఉంటే మనం ఈ దేశంలో కావచ్చు, ఈ రాష్ట్రంలో కావచ్చు, ప్రపంచంలో కావచ్చు, ఎక్కడైనా కనీసం కొంత విచక్షణతోటి అవగాహనతోటి బతకడానికి అవకాశం ఉంటది. మంచి, చెడు తెలుసుకోవడానికి అవకాశం ఉంటది. సరే ఇప్పుడు విద్యార్థులు వేరే అనుకో, ఆ అవగాహన లేకుండా అయిపోతుంది. విద్యా విధానమే మొత్తం ఖరాబ్ అయిపోయింది. అది వేరే విషయం. కానీ పాలకులు చేయాల్సిన పని ఏంటిది? వైద్య రంగం అట్టున్నది. అక్కడ హాస్పిటల్‌లో కనీసం పరీక్షలు చేసుకోవడానికి ఎండోస్కోపీ లేదు. లేకపోతే అక్కడ ఉన్నటువంటి కనీస పరీక్షలు చేయడానికి కావాల్సినటువంటి మిషనరీ లేదు. అవును. ఇది ఇట్లుందా? జూన్ 2వ తారీఖు నాడు రంగరంగ వైభవంగా హ్మ్. పెద్ద పెద్ద ఆడంబరాలు చేసుకొని హ్మ్. వాళ్ళు దశాబ్ది ఉత్సవాల ముగింపు కార్యక్రమం వాళ్ళు చేసిండ్రు. దశాబ్ది ఉత్సవాల ముగింపు సందర్భంగా అమరవీరుల కుటుంబాలకు గానీ, ఉద్యమకారులకు గానీ, లేకపోతే తెలంగాణ రాష్ట్ర సాధకులకు గానీ ఏమైనా మేలు జరిగిందా? మరి దాదాపుగా ఇప్పుడు 3,500, 4,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి దేనికి ఉపయోగపడినటువంటి పేరు మారుతూ అసలు నిజంగా చెప్పాలంటే అది దేనికైనా ఉపయోగపడుతున్నదా? అంటే మాకైతే అసలు ఏ రకంగా చూసినా అది దేనికి ఉపయోగపడతలేదు. అంటే దీనిపైన కొంతమంది చెప్తున్నారు. ఆనాటి కేసీఆర్ ఆనవాళ్ళు తీసేయాలని జెప్పి ఇలాంటి పేర్లు మార్చడం జరుగుతా ఉందని జెప్పి అంటా ఉన్నారు. ఏం జెప్తారు సార్ దీనికి? మరి ఆయన కట్టించిన సెక్రటరీలో ఎందుకు కూర్చున్నావు? హ్మ్. ఆనవాళ్ళు తీసేయాలంటే ఆయన కట్టించిన సెక్రటరీలో కూర్చోవద్దు. హ్మ్. కూర్చున్నారు కదా మరి. అవును. ముఖ్యమంత్రి కార్యాలయం నడుస్తుంది కదా! అసలు మీ ఆనవాళ్ళు ఏంటిది? అసలు మీరెవరు మీరు? మీరు 4,00,00,000 ప్రజలకు జీతగాళ్ళు మీరు. మేము పెట్టుకుంటే మీరు జీతగాళ్ళు మీరు. మీరు ప్రజలకు సేవకులు మీరు. మా చెమట చుక్కల ద్వారా మా రెక్కలు ముక్కలు చేసుకొని మీకు ఒక్కొక్క మంత్రికి, ఒక్కొక్క ముఖ్యమంత్రికి, ఒక్కొక్క ఎమ్మెల్యేలకి మేము ₹1,00,00,000 ఖర్చు పెడుతున్నాం. మీరు తాగే నీళ్లు, తినే మెతుకులు మావి అయ్యి. ఏ ఏసీ రూమ్‌లో కూర్చున్నారో, ఏ కుర్చీలో కూర్చున్నారో అది ఎవరి కష్టార్జితం? అరే మా కష్టార్జితంతోటి మీరుంటూ సోకులు పడుతూ మీరేదో ఆయన మార్కు, ఈయన మార్కు అసలు ఇవని మార్క్ ఎక్కడి దీంట్లో?